హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్. నేను దాట్ల సరస్వతి దేవి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఓపెన్ కిచెన్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఈరోజు ఒక అద్భుతమైన వంట చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అవి ఏంటో ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, కాకపోతే 2 రకాల కూరలు పెడుతున్నాను. అవి నా స్టైల్లో చేసి పెడుతున్నాను. అవి ఏంటో ఎలా చేశానో ఆ అద్భుతం ఏంటో మీరు కూడా చూసేయండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా. ముందుగా మనం తోటకూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెష్గా అలా గార్డెన్లోకి వెళ్ళి చక్కగా డ్రమ్ములో చూసారా ఎంత బాగా పెరిగాయో. నిమ్మ చెట్లు వేసాను ఈ డ్రమ్ములో. ఇది కోసి తెచ్చుకుందాం. దీంతోపాటు ఇంకొన్ని రకాలు ఉన్నాయి కదా మన గార్డెన్లో, అవి కూడా కోసి తెచ్చేసుకొని చక్కగా ఇలా బకెట్లో వాటర్ వేసి కళాయి ఇప్పేసి వదిలేసి ఒక 5 నిమిషాలు ఇలాగ జాడించేద్దాం. బట్టలు జాడించేసినట్టు జాడించేసి 3 సార్లు జాడించేసి 3వసారి పసుపు వేసి పసుపు వాటర్లో పెట్టాను. బయట ఎడిటింగ్ చేసుకుందాం అంటే అవ్వట్లేదు. ఇంట్లో కూర్చొని చేసుకున్నా కూడా చుట్టూ డీజేలు పెట్టి గుండెలు అలిసిపోయేలాగా గోడలు కదిలిపోయేలాగా డీజేలు పెట్టి చంపేస్తున్నారు. ఆ పాటలు పడితే కాపీ రేట్ క్లెయిమ్ వస్తుంది. ఆ సౌండ్కి ఏమో గుండెదాడి వస్తుంది. అధికారులు ఏం చేస్తున్నారో డీజేలు పెట్టకుండా ఆపాలి కదా మరి. అంత సౌండ్ పెడితే ప్రమాదం కదా. ఎంతోమంది గుండెపోటు వస్తుందంట ఆ సౌండ్కి. మరి ఎందుకు పట్టించుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం మాకు కూడా పెద్ద పెద్ద డీజేలు పెట్టి సౌండ్లు పెట్టి పాటలు వేసేసుకుంటున్నారు. అందుకే ఇలా పెట్టినా కూడా ఏసీ ఫ్యాన్ ఆపుకొని లోపల కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నాను. పోనీలేండి, మనకి ఎందుకు వచ్చింది సోది. కానీ మనం ఈ కూరని ఎలా చేసుకుందాం చూసేద్దాం. ముందుగా నేను ఇలా జాడించి మీకు చెప్పి నేను చేయకపోతే ఎలాగా ఆషాఢ మాసం ఆకుకూరలు తినకూడదని అందుకే ఇలా జాడించి చక్కగా పసుపు వేసి పసుపులోని 2-3 సెకండ్లు అలా ఉంచి తర్వాత శుభ్రం కడిగేసుకొని అసలు గార్డెన్లోనే ఏం చేసి తెచ్చేసుకున్నాను. ఏమి లేకంటే అక్కడ కూర్చొని చెట్టు కింద ఇంకేమీ ఉండవులేండి. 100% గ్యారంటీ. ఎందుకంటే ఒక్కొక్క ఆకు తీసి ఎంచుతాను నేను. మళ్ళీ ఇప్పుడు కడిగిన తర్వాత కూడా ఒక్కొక్క ఆకు తీసి ఎంచి తిరగమరగా చూసి కట్ చేస్తాను. ఇంకా ఉండిపోతే ఏమీ చేయలేము అనుకోండి. ఇలా ఒక 2-3 సెకండ్లు ఉంచి తర్వాత శుభ్రం మళ్ళీ మంచి వాటర్ వేసి కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టి ఇలా కట్ చేసేసుకున్నాను. ఆకుతో పాటు ఈ కాండం కూడా మనం కట్ చేసుకోవాలండి. 3-4 రకాల తోటకూరలు ఎంత కలర్ఫుల్గా భలేగా ఉన్నాయి అనుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంక ఈ తోటకూర నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. ముందుగా ఏంటంటే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈగల వాళ్ళకంట దీని మీద ఒక మూత పెట్టాను అందాక. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని బాణలు అంటారు, ఇంకేదో అంటారు. మేమైతే ఇక్కడ దీన్ని మూకుడు అంటాం. బాణలే అంటారు, ఇంకేవో అంటారు, నాకు గుర్తు రావట్లేదు అండి ఇప్పుడు ఎందుకు. పెట్టుకొని కాస్త నూనె వేసుకొని మినపప్పు శనగపప్పు నేను కడిగి పక్కన ఉంచుకుంటానండి. కడిగేసి అది తాలింపు వేసాను. తర్వాత జీలకర్ర వేసాను. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఈ తాలింపులు వేసి అన్నీ చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందు పెట్టుకుని తడారేక చక్కగా ఇలా తాలింపులో వేసుకున్నాను. ఇది అటు ఇటు కదిపి వేగిన తర్వాత ఇలాగా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చాలామంది ఆకుకూరలో వేసుకోరు, కానీ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది. తర్వాత ఆనియన్ పేస్టు ఇలా కొంచెం వేసుకోండి. ఒక చెంచాన్నర వేసాను. చూస్తున్నారు కదా, అది ఆకుకూర కదా సరిపోతుంది. చక్కగా ఇలా అటు ఇటు కదిపేసి వేపిన తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని నేను ఎండుమిర్చి వేసాను కదా, ఇప్పుడు కారం వేయట్లేదు. తర్వాత కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదు అంటే ఆనియన్ పేస్ట్లో కారం ఉంటుంది, ఎండుమిర్చిలో కారం ఉంటుంది కదా, ఇంకా కారం వేయకపోయినా పర్వాలేదు. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత కట్ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టి కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని చక్కగా ఇలా వేసేసుకొని స్టవ్ ఏమో సిమ్లో పెట్టి అంతా ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలపాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా మూత పెడితే ఒక 2-3 సెకండ్లకే చక్కగా సగ్గిపోతుంది. ఇలా సగ్గిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు. కొంచెం అలాగా సగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా ఇప్పుడు ఉప్పు కారం మసాలా మీకు ఏమైనా కావాలనుకుంటే చక్కగా ఇప్పుడు వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి నీరంతా అయిపోయి కొంచెం మనం వేసిన ఆయిల్ కొంచెం కనిపిస్తుంది అనగా దించేసుకోవటమే. చూసారు కదా, రెడీ అయిపోయింది. చక్కగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుంటుందో ఈ తోటకూర ఎలా చేసుకుంటే. మీరు ఎవరైనా ఎప్పుడైనా చేసుకున్నారా?
చేసుకుంటే ఓకే, లేదు అంటే ఇలాగా ప్రయత్నించండి. లాస్ట్లో నేను మసాలా కూడా వేస్తాను. ఆకుకూరలో మసాలా ఏంటి అని అనుకోకండి, ఇది చాలా బాగుంటుంది. మేము అన్ని కూరల్లోని మసాలాలు చక్కగా వాడుకుంటాం. మాకు మొదటి నుంచి అలవాటు కాబట్టి రెగ్యులర్ మసాలా ఇది. అన్నిటికీ ఒకటే రకం మసాలా. పులావ్కే కొంచెం ఘాటు పెంచుతాను తప్పితే మిగతా అన్నిటికీ ఇంతే. చూసారు కదా, ఇప్పుడు చూడండి తోటకూర కూర రెడీ అయిపోయింది. ఎంత రుచిగా ఉందో. మరి మీకు నచ్చితే మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి. పప్పులు తగులుతున్నాయి నోటికి, ఆ కాండం ముక్కలు చక్కగా ముక్కలు ఇలా పప్పు తోటకూరలాగే ఉంది ఇది కూడా. ఇంకా రెండో కూరలోకి వెళ్ళిపోదామా. ఇది పొటాటో ఎగ్ కర్రీ, బంగాళదుంప గుడ్డు కూర అంటన్నమాట. దీని నామకరణమే అది, బంగాళదుంప గుడ్డు కూర. ఎందుకంటే ఇలా వాటర్ వేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్లో ఇలా బంగాళదుంపలు ములిగినంతగా వేసి బాగా ఉడికిన తర్వాత చక్కగా ఇలా పెట్టేసి కాసేపు మూత పెడితే ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇది లోపల ఉడికిందో లేదో చూడడానికి నేను ఎలా చూస్తున్నానో చూడండి. ఇలా చాకుతో గుచ్చితే లోపల దాకా వెళ్ళిపోయింది, అంటే ఉడికిపోయినట్టుమాట. ఇప్పుడు తీసేసి చల్లని వాటర్ వేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆపేసాను. చూసారు కదా, ఇప్పుడు ఇది వేడి నీళ్ళు వంపేస్తాను. చల్ల నీళ్ళు వేసి చల్లారిన తర్వాత ఇలా ఒలుచుకొని పక్కనే ఈ క్లిప్పు నిలువుగా పడింది, అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆ ఉడికి తక్కువల్చిన నాటిలో సాల్టు, ఇలా పసుపు, కొంచెం కారం వేసి శుభ్రం బాగా కలుపుకొని ఆ కలిపిన ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం కోడిగుడ్లు ఎలాగైతే వేపుతామో అలాగే చక్కగా వేపించుకొని చూడండి. ఇప్పుడు బాగా ఆయిల్ బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు ముందుగా నేను పసుపు, ఉప్పు, కారం కలిపి ఉంచిన ఈ బంగాళాదుంపలకి చక్కగా పట్టింది. ఇప్పుడు ఇలా వేడెక్కిన ఆయిల్లో చక్కగా కొంచెం కొంచెం విడిపోకుండా ఇలా అటు ఇటు కలిపి బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు. మనం పిల్లలకి స్నాక్స్ కూడా ఇలా చేసి పెట్టవచ్చు. ఇవి కార్న్ ఫ్లౌడర్లో ముంచి లేదంటే ఇంకేదైనా పౌడర్లో ముంచి ఇలా వేయించి మధ్యలో కట్ చేసి టమాటో కచప్ ఇచ్చి ఇస్తే స్నాక్స్ లాగా ఎంత బాగుంటాయో తెలుసా. అలా కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఇలా వేయించినవి తీసి పక్కన పెట్టేశాను. అన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు కొంచెం కొంచెం మూకుడికి అంటుకుని చూశారు, అది చక్కగా ఊడొచ్చేస్తుంది. గరిటతో చక్కగా గోకేసి అది అలా వదిలేయచ్చు ఆయిల్లో. అది క్రిస్పీగా భలేగా ఉంటాయి అవి మామూలుగా కూడా తినొచ్చు. ఇదంతా బంగాళదుంపదే కాబట్టి ఇలా దగ్గరికి ఊడ్చేసి ఓ దగ్గర పెట్టేసి ఇప్పుడు ఈ ఆయిల్లోనే చూడండి ఒడ్డుకి తోస్తున్నాను దాన్ని, అంటే మాడిపోకంటాలండి. మళ్ళీ కూరలోనే ఉంచుతాను, పడేయను దాన్ని. పక్కన ఉంచేసి ఇందులో 3 ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటే శుభ్రంగా ఉంటుంది అనుకోండి. అందులో వేసిన ఉల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి, ఎందుకంటే కూర చాలా బాగుంటుంది కాబట్టి. మీకు ఎగ్ కూర చేసినట్టు ఫీలింగ్ వచ్చేస్తుందా? వేయించి తీసేసిన తర్వాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇది బాగా వేగిపోతుంది కదా, అప్పుడు ఇందులో ఆనియన్ పేస్టు మనకి కూరకు తగినంత చక్కగా వేసుకోవాలి. ఉల్లిపాయలు రుబ్బినప్పుడు కొంచెం ధనియాలు, కొంచెం మసాలా, కొంచెం కారం వేసి రుబ్బుతాను. నేనైతే ఒక చిన్న అల్లం ముక్క వేసి రుబ్బుతాను, మెత్తగా రుబ్బేస్తాను. ఎంత బాగుంటుందో అలా రుబ్బుకుంటే అన్నీ వేసి ఇలా వేసేసాం కదా. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇంకా కాదులేండి, ఇప్పుడు కొంచెం సాల్టు, పసుపు దానికి తగినంత వేసుకుని ఇప్పుడు కారం వేయట్లేదు చూసారు కదా, లాస్ట్లో వేస్తాను నేను కారం పౌడర్ వేస్తాను. ఈ క్లిప్లో నేను కారం వేసిన క్లిప్ మిస్ అయినట్టుంది, కానీ కారం వేస్తాను. ఇలా చక్కగా ఇది మాడలేదండోయ్, లైటింగ్ ప్రాబ్లం. ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం వేయించి తీసి పక్కన పెట్టుకున్న ఈ బంగాళాదుంప గుళ్ళుని ఇలా కొంచెం అటు ఇటు ఒక 2-3 సెకండ్లు ఇలా కలిపి మూత పెట్టి ఉంచి తర్వాత ఇలా కలిసిపోయిన తర్వాత శుభ్రంగా తీసేసి ముందు నీళ్ళు వేయాలి. ఆ గిన్నెలో వేసాను, ఎందుకంటే ఆ గిన్నెకి అన్నీ అంటుకున్నాయి కదా చక్కగా బంగాళదుంపవి, అందుకని అలా వేసాను. వేసేసిన తర్వాత చక్కగా ఇటు అటు కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టాను. ఎందుకంటారేంటి, అలా ఇలా ఉడుకుతుండగా కొంచెం ఉడికిన తర్వాత చింతపండు ముందుగానే
శుభ్రంగా చింతపండు కడిగి గుజ్జు తీసి వడకట్టి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని, చింతపండు కొంచెమే వేసుకోవాలి, పులుపు ఎక్కువైనా కూడా ఇది బాగోదు, సరిపడగా వేసుకోవాలన్నమాట. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా అన్నీ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి అలా పెరట్లోకి వెళ్ళి ఒక 2 పచ్చిమిరపకాయలు పట్టుకొచ్చేసానండి. పండు మిరపకాయలు అయితే చాలా బాగుంటాయి. ఒకవేళ పండు మిరపకాయలు లేవనుకోండి, మన చెట్టుని 2 ఉన్నాయి, ఒకటి బాగాలేదు ఒకటి బాగుంది. ఒకవేళ పండు మిరపకాయలు లేవనుకోండి పచ్చిమిరపకాయలు వేసేయండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు కూడా లేవనుకోండి, ఫ్రిడ్జ్లో అందరికీ పెరట్లో ఉంటాయా అనుకోవచ్చు. ఇలా కరివేపాకు అలాగా పచ్చిమిరపకాయలు పట్టుకొని వచ్చేసాను, శుభ్రంగా కడిగేసి ఇలాగ వేసేసాను. అందరికీ పెరట్లోనే ఉంటాయా మరి మాకు అనుకున్నారా? మరి ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా. ఒకవేళ ఫ్రిడ్జ్లో కూడా లేదనుకోండి, ఇంక ఎండుమిరపకాయ వేసి పెట్టేసుకోవడమే. ఏమంటారు? పచ్చిమిరపకాయ ఇప్పుడే వేయాలి, ఇప్పుడే వేసేరేట్ అనుకుంటున్నారా? ఇప్పుడే వేయాలి, చాలా బాగుంటుందండి బాబు. సువాసన మంచిగా పచ్చిమిరపకాయ వాసన బాగా పడుతుంది. కరివేపాకు ఇప్పుడు వేస్తాను నేను, తాలింపులో వేసినా కూడా మళ్ళీ ఇప్పుడు వేస్తాను. తర్వాత గిన్నెలో కూర తీసినప్పుడు గిన్నె అడుగుని కొంచెం కరివేపాకు వేసేసి కూర వేసేసి దాని మీద కొత్తిమీర వేసేస్తాను. చూసారా మసాలా వేసాను. లాస్ట్లో కారం కూడా వేసానండి, ఎర్రకారం 3 మ్యాంగో కారం 1 చెంచా వేసాను. అది మిస్ అయింది క్లిప్పు, అందుకే చెప్పేస్తున్నాను. కూర రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెలోకి తీసేసుకొని టేబుల్ మీద పెట్టి వడ్డించుకొని తినేయటమే. ఇదిగో గిన్నెలోకి తీసేసాను. చూడండి నోరు ఊరిపోతుందా మీకు కూడా? బంగాళదుంప గుడ్డు కూర అని ఎందుకు అంటున్నామంటే దీన్ని ముక్కలు కట్ చేయకుండా ఇలా రౌండ్గా వేసాం కాబట్టి. ఓకేనా? మన వేడి వేడి కూర టేబుల్ మీదకి వస్తే ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను 2 కూరలని రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. ముందుగా తోటకూర తింటున్నాను. టేస్ట్కే కదా కొంచెం పెట్టుకున్నాను. చాలా బాగుంది. రాజుగారికి కారం మసాలా ఎక్కువ ఉండాలన్నమాట. మనకు కావాలంటే కారం మసాలా కొంచెం తగ్గించుకోవచ్చు. తోటకూర చాలా బాగుంది కమ్మగా. ఇంకా ఇప్పుడు ఈ ఎగ్గ కూర చూస్తున్నాను. అబ్బా పుల్లగా కారంగా మసాలా మంచి గుమ్మతో చాలా బాగుంది. 2 కూరలు అద్భుతంగా ఉన్నాయి. చాలా కారిపోతున్నాయి. ఏసీ ఆన్ చేసుకోలేదు నేను. ఈ వీడియోలో సౌండ్ పడిపోద్దని ఫ్యాన్ వేసి ఆఫ్ చేసి తీసుకుంటున్నాను. ఓకే, ఈ కూరలు ప్రయత్నించి చూడండి, చాలా బాగున్నాయి. ఎవరికైనా ఆల్రెడీ తెలుసుంటే ఓకే. ఈ కూరలు ఇంతకుముందు ఎప్పుడు చేయలేని వారు ఉంటారు కదా, చేసి చూడండి, చాలా బాగుంది. అసలు ఆషాఢ మాసంలో ఆకుకూరలు తినొద్దని చెప్పాను కదా మన షార్ట్ వీడియోలో. పండించినది కాబట్టి అక్కడ ఏరినప్పుడే జాగ్రత్తగా ఆకు తెరగా చూసి జాగ్రత్తగా ఏరి తెచ్చుకొని మీకు ఎలా కడిగానో చూపించాను కదా, చాలా జాగ్రత్తగా చేసుకున్నాను. మనం పండించింది కాబట్టి నమ్మకం అన్నమాట. కూరలు 2 చాలా బాగా కుదిరాయి. ఈ విధానంగా మీరు చేసుకొని చూడండి. తోటకూర ఇదొక వెరైటీ మాట. అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఇలా తోటకూర మసాలా కూర. పోషకాలు పోతాయి, అందులో ఇంకేముంటుంది, అంత మసాలా, అంత ఆయిల్, అంత కారం హెల్త్కి మంచిది కాదు అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కారం మసాలా ఫస్ట్ నుంచి తినే వాళ్ళకి ఏం తేడా చేయదు. మా ఇంట్లో కారం మసాలా ఆయిల్ అంతా దండిగా తింటారు. అలవాటు అయిపోతే బాడీకి ఏమవ్వదు. మీకు అలవాటు లేకపోతే ఓకే, అవాయిడ్ చేయండి. మీకు ఇష్టమైతే ఈ రెసిపీని మీరు ప్రయత్నించి చూడండి. ఇంకా బంగాళదుంప కూర అయితే అద్భుతమనే చెప్పాలి, చాలా బాగుంది. రోటీలకు కూడా పెట్టుకోవచ్చు, రైస్లోకి కూడా పెట్టుకోవచ్చు. రోజు పప్పు తోటకూర ఆకుకూరలు చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా ప్రయత్నిస్తే బాగుంటుంది, నోటికి రుచిగా. ఓన్లీ తోటకూర ఒకటే కదా, ఇంక అందులో ఏం కలపలేదు, జస్ట్ కొంచెం ఆనియన్ పేస్ట్ వేసాను అంతే. ఓన్లీ తోటకూర ఎక్కువ పట్టులోకి వెళ్తుంది. అందులో పోషకాలు పోవడానికి ఏమీ అంతగా ఫ్రై చేసి లేదు, నేను కొంచెం బాయిల్ చేశాను అంతే. నేను చేసిన ఈ 2 రెసిపీస్ నచ్చితే మీరు ప్రయత్నించండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోయినా చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన వీడియోలు చూస్తూ ఉండండి. ఉంటానండి. బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి.